అస్సాంలో హిందూ చైతన్యం బాగా వచ్చింది. అందులో హిమంత బిశ్వ శర్మ వచ్చాక. అక్కడ మత మార్పిడులు చేసే ముఠాలు, అట్లాగే ఈ మయన్మారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముఠాల ఘాతుకాలను ఓ పక్కన కంట్రోల్ చేస్తుంటే, ఇప్పుడు క్రిస్టియన్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మత మార్పిడులకి రంగంలోకి దిగారు. అది స్థానిక ప్రజలే తిప్పికొట్టినటువంటి ఉదంతం చోటు చేసుకుంది. కేరళకి సంబంధించినటువంటి ఒక క్రిస్టియన్ మిషనరీ సంస్థ వాళ్ళకి సంబంధించిన సొంత వెహికల్‌లో అంటే ఈ ప్రచారం చేసుకునేటటువంటి వెహికల్‌లో అస్సాంలోని దిగ్బోయ్ ప్రాంతానికొచ్చింది. బాగా రిమోట్ ప్లేస్ అనమాట. అక్కడ స్థానికుల్ని గ్రామీణ ప్రాంత ప్రజల్ని మత మార్పిడులకి ప్రిపేర్ చేసింది. ఎలాగా? వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య సమస్యలున్నాయి. ఆస్పత్రికెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ట్రీట్‌మెంట్ బాధ్యత అంతా తామే తీసుకుంటామని, ఆళ్ళ పిల్లల ఫ్రీ ఎడ్యుకేషన్ తామే చూస్తామని, వాళ్ళకి కొంత ఆర్థిక ప్రోత్సాహం ఇస్తామని మతానికి సంబంధించినటువంటి ఇష్యూస్‌లో. ఇవన్నిటిని కూడా చెప్పుకుంటూ వచ్చింది. అక్కడ ఓ భారీ టెంటేసి ఏర్పాటు చేసింది. దీంతో లోకల్ హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు టోటల్‌గా విలేజర్లందరిని మోటివేట్ చేసుకొచ్చారు. అసలేంటి వీళ్ళ ఉద్దేశ్యం? ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి? వీళ్ళు ఎట్టాంటివి చెప్తున్నారన్నట్టు. దీంతో వీళ్ళ మీదన దాడులకు పాల్పడ్డారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ తన్ని పోలీసులకు అప్పజెప్పినటువంటి సంఘటన. మత మార్పిడుల నిరోధక చట్టం అక్కడ ఆల్రెడీ అస్సాంలో అమలవుతుండటంతో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు.